హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు మనము ఏదైతే ఇరాన్ మరియు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వార్ ఏదైతే జరుగుతుందో ఆ వార్ ఎందుకు జరుగుతుంది, ఆ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ యొక్క వార్ వల్ల ఈ యొక్క ఇండియా మీద ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి పూర్తిగా మనం ఈ లెసన్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాము. కమింగ్ టు ది టుడేస్ లెసన్, మిడిల్ ఈస్ట్ ఇష్యూ. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ఇష్యూ అంటే ఏంటి, అసలు ఏ విధంగా ఇది ఇండియా మీద ఎఫెక్ట్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాము. అయితే ఒక మిడిల్ ఈస్ట్ అనేటువంటి రీజన్ ఏంటి అంటే వెస్ట్ ఏషియా మరియు నార్త్ ఆఫ్రికా ఈ రెండు ప్రాంతాలని కలుపుకొని కూడా మనము మిడిల్ ఈస్ట్గా సహజంగా పిలుస్తూ ఉంటాము. మిడిల్ ఈస్ట్ అంటే ఏంటండి, వెస్ట్ ఏషియా మరియు నార్త్ ఆఫ్రికా ఈ రెండు ప్రాంతాలని కలుపుకొని మిడిల్ ఈస్ట్ అని సహజంగా మనం పిలుస్తూ ఉంటాం. ఇక మిడిల్ ఈస్ట్లో ఎందుకు తరచుగా వార్స్ అనేవి జరుగుతున్నాయి, డిస్ప్యూట్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే ఇక టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఏదైతే రెండు కంట్రీస్ మధ్య సరిహద్దు ప్రాంతాల గొడవలు రావడం వల్ల ఈ యొక్క డిస్ప్యూట్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ సెక్టేరియన్ టెన్షన్స్ ఏదైతే రెండు శాఖలు రెండు వర్గాలు అని పిలుస్తుంటామో, ఒక కంట్రీలో రెండు తెగలు కానీ, ఒకటే కంట్రీలో ఒకటే తెగలు రెండు వర్గాలు కానీ, లేదా రెండు డిఫరెంట్ కంట్రీస్లో రెండు డిఫరెంట్ వర్గాలు కానీ, ఇవన్నీ ఉండటం వల్ల సహజంగా ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో ఎక్కువగా ఇష్యూస్ రావడానికి కారణమవుతూ ఉన్నాయి. కమింగ్ టు ది ఆయిల్ పాలిటిక్స్ ఏంటి అంటే ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాని మీద పట్టు కోసము ఈ కంట్రీస్ అన్నీ కూడా గొడవలకు దిగుతూ ఉంటాయి తరచుగా. అండ్ కమింగ్ టు ది ఫారెన్ ఇంటర్వెన్షన్, ఈ యొక్క ఫారెన్ ఇంటర్వెన్షన్ ఏంటి అంటే ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్ వల్ల ఈ యొక్క వేరే కంట్రీస్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ కానీ, రష్యా కానీ, చైనా కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్ మీద కన్నేయడం వల్ల ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీస్లో ఇన్స్టెబిలిటీని తీసుకురావడము, ఒక కంట్రీ ఒక గ్రూప్కి సపోర్ట్ చేస్తే ఇంకొక కంట్రీ ఇంకొక గ్రూప్కి సపోర్ట్ చేయడం, వాటన్నిటి వల్ల సహజంగా ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో గొడవలు రావడానికి కారణమవుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క మిడిల్ ఈస్ట్ అనేది ఏదైతే వరల్డ్ స్ట్రాటజిక్గా కానీ గ్లోబల్ పాలిటిక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాంతము. ఓకే, ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కనుక మనం మ్యాప్లో కనుక చూసినట్టయితే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మేజర్ కంట్రీస్ ఏంటి అంటే పెద్ద పెద్ద కంట్రీస్ ఇరాన్ ఒకటి, సౌదీ అరేబియా ఒకటి, ఇజ్రాయెల్ ఒకటి, జోర్డాన్ ఒకటి, ఇరాక్ ఒకటి, అండ్ యుఏఈ కానీ, ఈజిప్ట్ కానీ, అండ్ టర్కీ ఆల్సో సమ్టైమ్స్ ఇన్వాల్వ్ ఇన్ దీస్ కాన్ఫ్లిక్ట్స్. అండ్ కమింగ్ టు ది సిరియా కానీ, ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ రీజన్ కిందకి వస్తూ ఉంటాయి సహజంగా. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ జియోగ్రాఫికల్ ఇంపార్టెన్స్ ఏందో ఒకసారి మనం చూద్దాము. ఏషియా, ఆఫ్రికా, యూరప్ ఈ మూడు కాంటినెంట్స్ని కూడా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ అనేది కలుపుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క కీ సీ రోడ్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క కీ సీ రోడ్స్ అనేవి ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో ఉంటూ ఉంటాయి. ఈ మిడిల్ ఈస్ట్లో ఉండటం వల్ల ఆ నియర్గా ఉన్నటువంటి కంట్రీస్ ఈ యొక్క సీ రూట్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి సహజంగా. అయితే ఈ యొక్క కీ సీ రూట్స్ ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కానీ, సూయజ్ కెనాల్ కానీ, ఈ రెండు కూడా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో లొకేటెడ్ అయి ఉండటం వల్ల ఆ కంట్రీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మరియు ఈ యొక్క రెండు సీ రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచే మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ అనేది జరుగుతూ ఉండటం వల్ల వరల్డ్ మీద కూడా ఇంపాక్ట్ అనేది సహజంగానే ఉంటూ ఉంటుంది. కమింగ్ టు ది నియర్లీ 48% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్ లొకేటెడ్ హియర్. ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక ఆయిల్ రిజర్వ్స్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మిడిల్ ఈస్ట్ అనేది ఒకటి. ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో దగ్గరగా 48% ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్ అనేవి లొకేటెడ్ అయి ఉన్నాయి. కమింగ్ టు ది స్ట్రాటజిక్ ఫర్ గ్లోబల్ ట్రేడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ అనేది గ్లోబల్ ట్రేడ్కి మరియు ఎనర్జీ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ యొక్క ఆయిల్ పర్చేసెస్ కానీ, ఆయిల్ ఇంపోర్ట్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క వరల్డ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే, ఒకసారి మనం ఈ మ్యాప్లో చూసినట్టయితే ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కానీ ఈ రీజియన్లో ఈ యొక్క సూయజ్ కెనాల్ అనేది లొకేటెడ్ అయి ఉంటుంది. ఈ రెండు కూడా ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో లొకేటెడ్ అయి ఉండటం వల్ల సహజంగానే ఈ సీ రోడ్స్ మీద ఈ యొక్క ఆధిపత్యం అనేది ఈ యొక్క కంట్రీస్కి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఒకసారి మనము ఈ మిడిల్ ఈస్ట్కి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసినట్టయితే ఈ యొక్క మిడిల్ ఈస్ట్ని ఒటోమన్ ఎంపైర్ అనేది 1922 వరకు పాలించడం జరిగింది. దగ్గర 400 సంవత్సరాలు ఈ యొక్క ఒటోమన్ ఎంపైర్ అనేది ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. అండ్ ఏదైతే ఆ యొక్క ఒటోమన్ ఎంపైర్ వరల్డ్ వార్ 1లో ఓడిపోవటం వల్ల ఆ యొక్క ఒటోమన్ ఎంపైర్కి సంబంధించినటువంటి ప్రాంతాలని ఫ్రాన్స్ మరియు బ్రిటన్, ఏదైతే అప్పటి అగ్రరాజ్యాలుగా పిలువబడేటువంటి బ్రిటన్ మరియు ఫ్రాన్స్ రెండు కూడా షేర్ చేసుకున్నాయి ఆ ప్రాంతాన్ని. ఏ విధంగా షేర్ చేసుకున్నాయంటే, ఏ అగ్రిమెంట్ ద్వారా షేర్ చేసుకున్నాయంటే స్కైస్ అండ్ పైకాట్ అగ్రిమెంట్ ద్వారా ఇక బ్రిటన్ మరియు ఫ్రాన్స్ ఈ రెండు కూడా ఆ ప్రాంతాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఏమైంది అంటే ఆ యొక్క ప్రాంతంలో సరిహద్దులు అనేవి ఆర్టిఫిషియల్గా వీళ్ళు క్రియేట్ చేయడం వల్ల ఆ యొక్క ప్రాంతంలో గొడవలు అనేది రావడానికి కారణమవుతూ ఉన్నాయి. అండ్ అయితే వలస పాలన కాలంలో జరిగినటువంటి
మరియు నిర్మించినటువంటి సరిహద్దు గొడవలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి వల్ల ఈ యొక్క లాంగ్ టర్మ్ ఇన్స్టెబిలిటీ అనేది రావడం జరిగింది. అండ్ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ 20th సెంచరీ, ఏదైతే 20వ శతాబ్దంలో ఈ యొక్క మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఏదైతే నేషనల్ జాతీయ భావం అనేటువంటి ఒక భావన ఏదైతే వచ్చిందో దానివల్ల ఈ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇప్పుడున్నటువంటి ఏదైతే టర్కీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క భావన ద్వారానే ఈ యొక్క టర్కీ కంట్రీ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ తుర్కియా అని పిలుస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క కొలోనియల్ బోర్డర్స్ ఏవైతే క్రియేట్ చేశారో ఆ టైంలో ఏదైతే ఆ యొక్క కంట్రీస్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు దెబ్బతీస్తూ ప్రజల యొక్క సమ్మతి లేకుండా ఇక కంట్రీస్ యొక్క బోర్డర్స్ అనేది నిర్మించడం వల్ల ఆ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రజల మధ్య గొడవలు అనేవి సహజంగా పెరుగుతూ వచ్చాయి. ఒకసారి మనం కనుక ఈ మ్యాప్ కనుక చూసినట్టయితే మిడిల్ ఈస్ట్ మ్యాప్ని వాళ్ళు ఏదైతే ఫ్రాన్స్ మరియు బ్రిటన్ ఏ విధంగా షేర్ చేసుకున్నాయంటే జోన్ ఏగా మరియు జోన్ బిగా డివైడ్ చేయడం జరిగింది. జోన్ ఏని ఫ్రాన్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది, జోన్ బిని ఈ యొక్క బ్రిటన్ వారు తీసుకోవడం జరిగింది. ఏ విధంగా తీసుకున్నారు అంటే వాళ్ళకి ఏ విధంగా ప్రయోజనం అయితే వస్తుందో, ఏ కంట్రీ ఏ విధంగా వాళ్ళకి ప్రయోజనం చేకూరుస్తుందో ఆ విధంగా మాత్రమే వీరు ఈ యొక్క కంట్రీస్ యొక్క షేర్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల రీజియన్లో ఎక్కువ ఇన్స్టెబిలిటీ అనేది పెరిగిపోతూ వచ్చింది. కమింగ్ టు ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఆ రీజియన్లో ఏంటి అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే ఇక ఇజ్రాయెల్ కంట్రీ అనేది 1948లో ఫామ్ అవ్వడం జరిగింది. ఎవరి సపోర్ట్తో ఫామ్ అయింది అంటే బ్రిటన్ సపోర్ట్తో ఫామ్ అవ్వడం జరిగింది. ఎందుకు ఫామ్ అయింది అంటే ఇక ఇజ్రాయెల్లో ఏంటి అంటే జూయిష్ పీపుల్ ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అయితే ఇక 1947 ఆ టైంకి బిఫోర్ ఈ యొక్క జూయిష్ పీపుల్కి సొంత దేశం అంటూ ఏదీ లేదు. ఆ యొక్క సొంత దేశం కావాలి, హోమ్ కంట్రీ ఒకటి కావాలి అన్నటువంటి ఒక భావనతో ఇక జూయిష్ పీపుల్ ఇక బ్రిటన్ సహకారంతో ఇక ఇజ్రాయెల్ని ఫామ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఫామ్ చేసుకున్నారంటే పాలస్తీనాలో కొంత భాగాన్ని ఏదైతే జెరూసలేం దేవుడు పుట్టినటువంటి ఆరాధించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పాలస్తీనాలోని జెరూసలేం ఆ ప్రాంతం ఆ రీజియన్ దగ్గరలో ఇక ఇజ్రాయెల్ కంట్రీని ఫామ్ చేయడం జరిగింది. అయితే ఇక ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వార్స్ కనుక మనం చూసినట్టయితే 1948లో ఒక వార్ జరిగింది, 1967లో ఒక వార్ జరిగింది, 1973లో ఒక వార్ జరిగింది. ఈ 3 వార్స్లో కూడా ఇజ్రాయెల్ గెలుపొందడం జరిగింది. ఈ వార్ జరగడం కొంత ప్రాంతాన్ని ఆక్రమించడం, వార్ జరగడం కొంత ప్రాంతాన్ని ఆక్రమించడం, వార్ జరగడం కొంత ప్రాంతాన్ని ఆక్రమించడం. అయితే ఇక ఇజ్రాయెల్ అనేది చిన్న కంట్రీగా ఫామ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ డే మ్యాప్లో ఎలా ఉంది అంటే ఇజ్రాయెల్ అనేది పాలస్తీనా అనేటువంటి కంట్రీ లేకుండా ఇక ఇజ్రాయెల్ ఆక్రమణ అనేది జరిగింది. అయితే ఆక్రమణ అని పిలవచ్చు లేదా వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ ఇన్నోవేషన్ అనేది పిలవచ్చు. కమింగ్ టు ది ఇరాన్ సౌదీ అరేబియా రైవల్లీ. అయితే మీరు అడగొచ్చు, సార్ ఇరాను మరియు సౌదీ అరేబియా రెండు కూడా ఇస్లామిక్ కంట్రీస్ కదా, ఈ రెండింటి కంట్రీస్కి ఎందుకు వార్ వస్తుంది? సహజంగా ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించి వార్ వస్తుందంటే రెండు వేరు మతాలకు సంబంధించినటువంటి కంట్రీస్ కాబట్టి గొడవ వస్తుంది, యుద్ధం వస్తుంది అనుకోవచ్చు. కానీ ఇరాను సౌదీ అరేబియా రెండు కూడా ముస్లిం కంట్రీస్ కదా, ఎందుకు గొడవ వస్తుంది అంటే ఏదైతే ఇరాన్లో షియా ముస్లిమ్స్ ఎక్కువగా నివసించడం జరుగుతుంది, షియా ముస్లిం మెజార్టీ ఎక్కువగా ఆ కంట్రీలో ఉంటుంది. సౌదీ అరేబియాలో సున్నీ ముస్లిమ్స్ ఎక్కువగా పాలన అనేది కొనసాగిస్తుంటారు, మెజార్టీ సున్నీ ముస్లిమ్స్ అనే ఎక్కువ ఉంటారు. అయితే ఈ యొక్క సున్నీ షియా తెగలు ఏవైతే ఉన్నాయో, శాఖలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ముస్లిం రెండు మెజార్టీ తెగలు ఈ రెండు వర్గాలకి ఎప్పుడూ కూడా పడదు. సో దానివల్ల ఇరాన్ మరియు సౌదీ అరేబియాకి గొడవలు అనేవి సహజంగా వస్తూ ఉన్నాయి. అయితే కమింగ్ టు ది రీజనల్ పవర్ కాంపిటీషన్, ఈ యొక్క రెండు కంట్రీస్ కూడా ఇరాన్ మరియు సౌదీ అరేబియా ఈ రెండు కంట్రీస్ కూడా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ రీజన్లో మేజర్ కంట్రీస్ అండ్ పెద్ద కంట్రీస్. సో దానివల్ల సహజంగానే ఈ రెండు కంట్రీస్ మధ్య ఈ యొక్క రీజన్లో ఎవరి పట్టు అనేది ఎక్కువగా ఉండాలి అనేటువంటి దాని మీద కూడా గొడవలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క సిరియాలో కానీ, యెమెన్లో కానీ, ఇరాక్లో కానీ ఈ యొక్క గొడవల కారణంగా ఈ యొక్క ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ రెండు కంట్రీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే పై కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మిడిల్ ఈస్ట్ రీజన్లో ఈ యొక్క స్టెబిలిటీ అనేది దెబ్బతింటూ వస్తూ ఉంటుంది. కమింగ్ టు ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అరబ్ స్ప్రింగ్ ఏంటి అంటే ఏదైతే తునిషియా కంట్రీలో జరిగినటువంటి ఒక మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో 2011లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి అక్రమ పాలన, దురాక్రమణలు మరియు డిక్టేటర్షిప్, అవినీతిని రూపుమాపాలి అనేటువంటి ఒక కారణంతో ఆ కంట్రీలో ఒక మూమెంట్ అనేది రావడం జరిగింది. మూమెంట్ ప్లస్ ప్రొటెస్ట్ ఇవన్నీ కారణంగా ఆ యొక్క కంట్రీలో గవర్నమెంట్ అనేది చేంజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క కంట్రీలో ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ ఏం జరిగింది అంటే పక్కన ఉన్నటువంటి కంట్రీస్ ఈజిప్ట్, లిబియా, సిరియా, యెమెన్ ఈ కంట్రీస్ కూడా పాకి ఈ కంట్రీస్లో ఏమైంది అంటే రెజిమ్ చేంజ్ అయింది కొన్ని కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో ఏమైందంటే సివిల్ వార్స్ అనేవి రావడం జరిగింది. సో దీనివల్ల కూడా ఇక రీజియన్లో ఇన్స్టెబిలిటీ అనేది పెరిగిపోయింది మరియు
ఈ యొక్క సివిల్ వార్స్ అనేవి ఈ యొక్క సిరియా కానీ యెమెన్ కానీ ఈ కంట్రీస్లో ఎక్కువగా రావడం జరిగింది. కమింగ్ టు ది సిరియన్ సివిల్ వార్. ఈ యొక్క సిరియన్ సివిల్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2011లో స్టార్ట్ అయింది. ఎవరెవరి మధ్య స్టార్ట్ అయింది అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి మరియు లోకల్గా ఉన్నటువంటి డిఫరెంట్ రెబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ యొక్క వార్ అనేది స్టార్ట్ అయింది. దాన్ని మనము సిరియన్ సివిల్ వార్గా పిలుస్తూ ఉంటాము. ఈ యొక్క సిరియన్ సివిల్ వార్లో ఏదైతే అగ్ర రాజ్యాలుగా పిలువబడేటువంటి యుఎస్ఏ, రష్యా మరియు ఆ రీజన్లో ఉన్నటువంటి ఇరాన్, టర్కీ కంట్రీస్ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండటం వల్ల సిరియన్ సివిల్ వార్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ వచ్చాయి. ఈ యొక్క సిరియన్ సివిల్ వార్ వల్ల ఏమైంది అంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు అధికంగా ప్రభావితం అవడం వల్ల వారు మానవ హక్కులను హరిస్తున్నారు అన్నటువంటి ఒక కారణంతో సిరియన్ సివిల్ వార్ అనేది బాగా న్యూస్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్స్లో ఏదైతే మిడిల్ ఈస్ట్లో ఈ డిస్ప్యూట్స్, ఈ కాన్ఫ్లిక్ట్స్లో ఈ యొక్క అగ్ర రాజ్యాల యొక్క పనితీరు ఎలా ఉంది, వాళ్ళ యొక్క అండదండలు ఏ కంట్రీకి ఇస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం మనము. ఏదైతే యుఎస్ఏ ఏంటి అంటే అవుట్ అండ్ అవుట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది మరియు వాళ్ళ యొక్క మిలిటరీ బేసెస్ ఏవైతే యుఎస్ఏకి సంబంధించినటువంటి మిలిటరీ బేసెస్ అన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్లో నెలకొల్పడం జరుగుతూ ఉంటుంది. కమింగ్ టు ది రష్యా. ఇక రష్యా అనేది సిరియన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది సహజంగా. కమింగ్ టు ది చైనా. ఈ రెండు కంట్రీస్కి డిఫరెంట్గా చైనా ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం కానీ మరియు ఆ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ అలా చేయడం వల్ల ఈ యొక్క చైనా వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ యొక్క గల్ఫ్ రీజియన్, మిడిల్ ఈస్ట్ రీజియన్లో పెరుగుతూ వస్తుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే కంట్రీస్ అనేవి ఆ కంట్రీస్ మీద పెత్తడం చేయడం వల్ల ఏమవుతుంది అంటే గవర్నమెంట్ సపోర్ట్గా ఉంటే వేరే గ్రూప్స్ వాళ్ళ మీద అటాక్ చేయడము, ఒకవేళ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంటే ఆ గ్రూప్స్ వేరే వాళ్ళ మీద అటాక్ చేయడం, ఇవన్నిటి వల్ల ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో ఈ యొక్క యుఎస్ఏ, రష్యా, చైనా ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ అనే వాటికి కారణమవుతూ వచ్చాయి. కమింగ్ టు ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మిడిల్ ఈస్ట్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. ఏదైతే ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఇండియాకి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ ఫర్ ఇండియా. ది మిడిల్ ఈస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజియన్స్ ఫర్ ఇండియాస్ ఫారెన్ పాలసీ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ, ట్రేడ్, డయాస్పోరా అండ్ జియోపొలిటికల్ స్టెబిలిటీ. ఏదైతే ఇండియాకి సంబంధించిన వరకు ఎనర్జీ సెక్యూరిటీ పరంగా కానీ, ఆయిల్ రిజర్వ్స్, ఆయిల్ ఇంపోర్ట్స్ వైజ్గా కానీ, ట్రేడ్, ఈ వ్యాపార సంబంధాల్లో కానీ, డయాస్పోరా ఇండియాకి సంబంధించినటువంటి వర్కర్స్ చాలామంది నియర్లీ 1 crore మెంబర్స్ కూడా ఇక గల్ఫ్ కంట్రీస్ మరియు మిడిల్ ఈస్ట్ రీజియన్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రభావితం కావడం కానీ అండ్ జియోపొలిటికల్ స్టెబిలిటీ ఈ కంట్రీస్లో ఇలా ఉండటం వల్ల ఇండియాకి కూడా కొన్ని విధాలుగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వాటన్నిటి వల్ల ఇండియాకి ఈ యొక్క మిడిల్ ఈస్ట్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో అది ఇండియాకి సంబంధించినంత వరకు చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఇండియాకి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్, ఆ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా యూరోప్ చేరవేయడానికి మనకి మిడిల్ ఈస్ట్ రీజన్ ఏదైతే ఉంటుందో అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల తరచుగా ఈ కంట్రీస్లో మనకి ఈ యొక్క మిడిల్ ఈస్ట్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. కమింగ్ టు ది అసలు ఇండియా స్టాండ్ ఏంటి, ఏదైతే ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ఏదైతే నడుస్తుందో దాంట్లో ఇండియన్ స్టాండ్ ఎలా ఉంది ఫ్రమ్ ది ఫాస్ట్ ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఇండియా ఫస్ట్ నుంచి కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టాండ్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంది, ఒక స్టాండ్ అనేది పోషిస్తూ వస్తూ ఉంది. అయితే ఇండియా అనేది ఒక పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది మరియు పాలస్తీనా సపరేట్ కంట్రీగా ఫామ్ అవడానికి ఇండియా ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. అయితే రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్ కనుక మనం చూసినట్టయితే ఇజ్రాయెల్తో రిలేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్ ఇన్ 1992. ఇజ్రాయెల్ కంట్రీ ఫామ్ అయింది 1948లో. ఇండియా ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది 1947. అప్పటి నుంచి కూడా 1992 వరకు కూడా ఎటువంటి రిలేషన్షిప్స్ మనకి ఇండియా మరియు ఇజ్రాయెల్కి లేవు. కానీ 1992లో ఏం చేసాము అంటే ఫుల్ డిప్లొమాటిక్ వేలో 1992లో ఇజ్రాయెల్తో సంబంధాలు అనేది మనం కొనసాగించడం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్తో మనకి ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయంటే ట్రేడ్ రిలేషన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, డిఫెన్స్ సెక్టార్లో కానీ వీటన్నిటిలో కూడా మనకి మరియు ఇజ్రాయెల్కి, ఇండియాకి మరియు ఇజ్రాయెల్కి సంబంధాలు అనేవి కొనసాగుతూ వచ్చాయి. కమింగ్ టు ది గల్ఫ్ కంట్రీస్తో ఇండియా యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. India and the Gulf countries. India's relations with Gulf countries have significantly strengthened in last decade. ఏదైతే గడిచినటువంటి దశాబ్దంలో ఇండియా రిలేషన్స్ అనేవి ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్తో అత్యధికంగా మెరుగుపడ్డాయి. ఏంటి అంటే ఏ కంట్రీస్తో మెరుగుపరుచుకున్నాము అంటే మనము యుఏఈతో సంబంధాలు ఉన్నాయి, సౌదీ అరేబియాతో సంబంధాలు ఉన్నాయి, ఖతార్ అండ్ ఒమాన్, ఈ 4 కంట్రీస్తో ఇండియా యొక్క రిలేషన్స్ అనేవి ఈ యొక్క గడిచినటువంటి దశాబ్దంలో ఎక్కువగా పెరిగిపోయాయి. కమింగ్ టు ది ఇండియా అండ్ ఇరాన్.
ఇరాన్ విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాము. ఇండియా మెయింటైన్స్ స్ట్రాటజిక్ రిలేషన్స్ విత్ ఇరాన్. ఇరాన్తో ఇండియా అనేది ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ వచ్చింది. అయితే కీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్. ఏదైతే చాబహార్ పోర్ట్ ఏదైతే ఇరాన్లో లొకేటెడ్ అయిందో దాన్ని డెవలప్ చేయడానికి ఇండియా అనేది తీసుకోవడం జరిగింది. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ మరియు సెంట్రల్ ఏషియా వెళ్ళడానికి రీచ్ అవ్వడానికి మనకి ఈ చాబహార్ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క చాబహార్ పోర్ట్ వల్ల ఏమవుతుంది అంటే పాకిస్తాన్ని బైపాస్ చేస్తూ ఉంటాం. సహజంగా మనము ఆఫ్ఘనిస్తాన్ కానీ సెంట్రల్ ఏషియా కానీ వెళ్ళాలి అంటే కంపల్సరీగా పాకిస్తాన్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఈ యొక్క చాబహార్ పోర్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క చాబహార్ పోర్ట్ ద్వారా ముంబై నుంచి సీ రూట్గా వెళ్ళి సముద్రం మీద వెళ్ళి ఈ యొక్క చాబహార్ పోర్ట్కి రీచ్ అయితే చాబహార్ పోర్ట్ నుంచి ఇరాన్లోకి వెళ్ళి ఇరాన్ నుంచి బై రోడ్ మనము ఆఫ్ఘనిస్తాన్ రిమైనింగ్ సెంట్రల్ ఏషియా కంట్రీస్కి రీచ్ అవ్వచ్చు. అలాగే ఇంకొకటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ యొక్క చాబహార్ పోర్ట్ అండ్ ఏదైతే గాద్వార్ పోర్ట్, పాక్లో ఉన్నటువంటి గాద్వార్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క గాద్వార్ పోర్ట్ని చైనా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఈ చాబహార్ పోర్ట్ని ఇండియా డెవలప్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెండు పోర్ట్స్కి డిఫరెన్స్ ఏదైతే 72 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండటం వల్ల ఇది కూడా చాబహార్ పోర్ట్ అనేది ఇండియాకి సెక్యూరిటీ వైజ్గా, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ వైజ్గా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ వల్ల సెక్యూరిటీ కన్సర్న్స్ ఇండియాకి ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాము. ఇక మిడిల్ ఈస్ట్ ఇన్స్టెబిలిటీ కెన్ ఎఫెక్ట్ ఇండియా ఇన్ సెవరల్ వేవ్స్. ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతూ వస్తాయి. సేఫ్టీ ఆఫ్ ఇండియన్ వర్కర్స్, ఏదైతే ఇండియన్ వర్కర్స్ ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళ యొక్క సేఫ్టీ దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. కమింగ్ టు ది టెర్రరిజం. ఈ యొక్క టెర్రరిజం ఏదైతే ఈ యొక్క కంట్రీస్లో ఏదైనా ఒక కంట్రీలో కానీ ఏదైనా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల లోకల్గా ఉన్నటువంటి రెబల్ గ్రూప్స్ ఫామ్ అయ్యి అవన్నీ కూడా ఫైనల్గా టెర్రరిజంకి చేరుతూ ఉంటాయి. టెర్రరిజం అనేది ఇండియాకి ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది కూడా ఒక కన్సర్న్ ఉంటుంది. మరియు మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే ఏదైతే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే సీ రూట్స్ ద్వారా జరుగుతుందో వాటి మీద అటాక్ చేసేటువంటి అవకాశం పెరిగిపోవడం వల్ల ఇక మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది కూడా ఇండియాకి ఒక కన్సర్న్గా ఉండబోతూ ఉంటుంది ఇక మిడిల్ ఈస్ట్ ఇష్యూస్ వల్ల, కాన్ఫ్లిక్ట్స్ వల్ల. అయితే ఈ యొక్క ఇండియాస్ డిప్లొమాటిక్ స్ట్రాటజీ ఏంటి అంటే ఈ యొక్క ఇండియాస్ డిప్లొమాటిక్ స్ట్రాటజీని ఏమని పిలుస్తాము అంటే మిడిల్ ఈస్ట్తో పంచుకున్నటువంటి సంబంధాలను ఏమని పిలుస్తాము అంటే మనము లింక్ వెస్ట్ పాలసీ అని మనం ఆ యొక్క పేరుతో మనము ఈ యొక్క మిడిల్ ఈస్ట్తో సంబంధాలు అనేది పెంచుకుంటూ పోతూ ఉన్నాము. ఇండియా ఫాలోస్ లింక్ వెస్ట్ పాలసీ టు స్ట్రెంథెన్ రిలేషన్స్ విత్ ది మిడిల్ ఈస్ట్. అయితే మిడిల్ ఈస్ట్తో సంబంధాలు అనేది పెంచుకోవడానికి ఇండియా ఈ యొక్క లింక్ వెస్ట్ పాలసీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గోల్స్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి గోల్స్ ఏంటి అంటే స్ట్రెంథెన్ ఎనర్జీ సెక్యూరిటీ. ఇక ఎనర్జీ సెక్యూరిటీ ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడము అండ్ ఇంప్రూవ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్స్. ఏదైతే ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలతో సంబంధాలు అనేది పెంచుకోవడానికి ఎకనామిక్ పార్ట్నర్షిప్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. కమింగ్ టు ది ఎన్హాన్స్ మ్యారిటైమ్ కోఆపరేషన్. ఇక మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏదైతే మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు మనము. కమింగ్ టు ది ప్రమోట్ రీజనల్ స్టెబిలిటీ. ఈ యొక్క రీజియన్లో ఈ యొక్క ట్రేడ్ కానీ వీటన్నిటి వల్ల ఈ యొక్క రీజనల్ స్టెబిలిటీ అనేది మనము ఈ కంట్రీస్లో పెంచుకోవచ్చు. ఈ యొక్క టాపిక్కి కన్క్లూజన్ కనుక మనం వచ్చినట్టయితే ఇండియా మీద ఏ విధంగా ప్రభావితం ఉందో మనకు ఒకసారి కనుక చూసినట్టయితే ఈ యొక్క మిడిల్ ఈస్ట్ అనేది ఇండియాకి వన్ ఆఫ్ ది క్రూషియల్. కమింగ్ టు ది ఎనర్జీ ఇంపోర్ట్స్ కానీ, ఇండియన్ డయాస్పోరా కానీ, ట్రేడ్ రూట్స్ కానీ, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కానీ వీటన్నిటికి కూడా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా అది ఇండియా మీద అదేవిధంగా వరల్డ్ మీద ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.